నువ్వింకా భోంచేలేదా? ఇలా తెలకుండా నీళ్లు కూడా తాకుండా ఉంటే నువ్వు ఏమైపోతావే? ఏమైంది? స్టేషన్లో కనుక్కున్నాను. వాడి గురించి ఏ విషయమూ తెలియలేదు. తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, ఎవరికీ ఏమీ తెలియదంటున్నారు. కానీ నాకు నమ్మకం ఉంది, వాడు ఏ తప్పు చేసి ఉండడు. వాడు వచ్చేస్తాడు. కానీ నువ్వు ఇలా ఉండడమే నేను చూడలేకపోతున్నానే. కొంచెం తినవే. వచ్చేస్తాడు. సార్, సార్, మీ కోపం నాకు అర్థమవుతుంది. నాకు కష్టంగా ఉంది. ఎంక్వైరీలో ఇది చేసింది పాత వాళ్ళు ఎవరు కాదని తెలిసింది సార్. కొత్త వాళ్లే మీ గురించి తెలియక ఈ పని చేశారు. నిన్న వాళ్ళు పట్టుకోవడానికి చాలా ట్రై చేశాం, మిస్ అయిపోయారు. అందులో ఒకడు అనవసరంగా మురికాలువలో దూకి వాణ్ణి పట్టుకోవడానికి మేము దిగి ఎంత చేసినా కూడా చివరి వరకు వాణ్ణి కాపాడలేకపోయాం. ఎందుకు కాపాడాలి? నాకు ఆ కుర్రాళ్ళు కావాలి. నా కొడుక్కి తలకొరువు పెట్టించారు కదా, తప్పించుకుపోయినా నా కొడుకులు నాకు కావాలి. నేను చెప్పేది బాగా విను ఇన్సు. ఆ కుర్రాళ్ల ఫోటోలు అన్ని మీడియాల్లో వచ్చినా పర్వాలేదు. నా కొడుక్కి చిన్న కర్మ పూర్తయ్యే లోపు ఆ ఇద్దరిని నేనేసేయాలి. నువ్వు ఏమైనా చెయ్యి, నాకు నా కొడుకులు కావాలి. అనా వాడి అవతారమే సరిలేదు కదా, ఈ కేసు ఫినిష్ చేస్తాడా సరిగ్గా? డిపార్ట్మెంట్లో ఇలాంటోడే కేసుని త్వరగా ఫినిష్ చేస్తాడు. ఒంటేలు వస్తున్నాయి సార్. సార్ ఏమైంది సార్? సార్ సార్ పరిగెత్తరా పోలీసులు పరిగెత్తరి. నా బిడ్డ నాకు కావాలమ్మా. నా కొడుకుని నేను చూడాలి, కానీ వాడు నన్ను చూడడానికి రాలేడు. ఇంటి చుట్టూ పోలీసులున్నారమ్మా. పోలీసులు ఎప్పుడు వస్తున్నారో ఏం చేస్తున్నారో ఏమీ తెలియదమ్మా. నేను వాడిని చూడకుండా ఉండలేనమ్మా. కానీ నాకొకటి తెలుసు, వాడు నిన్ను చూడ్డానికైతే వస్తాడు. వాడు ఖచ్చితంగా నిన్ను చూడ్డానికి వస్తాడు. వాడు వచ్చాడంటే ఏదోటి తిట్టి వాడిని పంపించేయకమ్మా. చెప్పరా 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 చెప్పకపోతే వదలండి. అడ్రస్ ఎక్కడో కనుక్కోండిరా. చెప్పకపోతే వదలం మిమ్మల్ని. చెప్పు సార్. సచ్చేటట్టు కొట్టాను సార్, ఒక్కడు కూడా నోరు తెరవట్లేదు సార్. వాళ్ళకి తెలియదనుకుంటా సార్. సార్, వాళ్ళ అమ్మా నాన్న వచ్చి గొడవ చేసే ముందు పిల్లల్ని వదిలేద్దాం సార్. వాళ్ళ ఫోను దొరికింది సార్. ఈ కుట్టి గుణ ఫోను మాత్రం ఇంట్లోంచి తీశారు, కానీ ఆ జాని ఫోను మాత్రం ఇంట్లో లేదు సార్. ఎక్కడ్రా ఉన్నావు? అమ్మా, ఇప్పుడు ఎందుకు మన ఫోన్ చేసావు? ఇప్పుడు నేనే అనవసరంగా సమస్యలు చిక్కున్నాను. గుణ చచ్చిపోయాడురా. పోలీసులు వచ్చి వెళ్తున్నారు. చాలా భయంగా ఉందిరా. నువ్వు ఒకసారి వచ్చి వెళ్ళరా. అలాంటిదేం లేదమ్మా, నువ్వేం భయపడకు, నేనే వస్తానులే. అదంతా ఏం కుదరదు, నువ్వు వెంటనే రా. నేను నిన్ను చూసే తీరాలి. చెప్తే అర్థం చేసుకోమ్మా, నేను మన ఏరియాలోనే ఉన్నాను, ఇప్పుడు రాలేను. ఒక్కసారి వచ్చి వెళ్ళరా, నేను నిన్ను చూడాలిరా. సరే వస్తాను, ఫోన్ పెట్టు. సార్, మీరు చెప్పినట్టే నేను మాట్లాడాను. వాడు తప్పకుండా వస్తాడు.
ఎందుకంటే ఆడికి నా మీద చాలా ప్రేమ ఉంది. ఓ నా కొడుకు నా మీద పేనాలు పెట్టుకున్నాడు సార్. మాట్లాడి చూడండి సార్, వాడు తప్పు చేసి ఉండడం. వదిలేయండి సార్. ఏమ్మా ఇప్పుడైనా మర్డర్ చేశాడనే వచ్చాం, విచారణ కోసమేగా వచ్చింది. పారిపోయి దాక్కుంటేనే తప్పు చేశాడు అనుకుంటారు. వాడు వచ్చినాక వాడితో మాట్లాడితే తెలుస్తుంది. రాని మాట్లాడదాం. రే రాకురా, పోరా పోరా, పోలీసులురా. అలాగే అలాగేలే. జని అన్న, మీ ఇంట్లో పోలీసులు ఉన్నారన్నా. వెళ్ళిపోన్నా, ఇక్కడ ఉండదు, వెళ్ళిపో. ఈ ఏరియాలోనే ఉన్నవాడికి రావడానికి ఎంత టైమా? ఒకసారి ఫోన్ చేయండి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. Shit! అనుకున్నాను. ఏరియాలోనే ఉన్నవాడికి ఇంట్లో పోలీసు ఉన్న విషయం తెలియకుండా పోతుందా ఏంటి? సార్, నా కొడుకు తప్పు చేసి ఉండడు సార్. గుణ చచ్చిపోయాడని ఇప్పటికే ఆయన తెలుసుకుని ఎడుతున్నాను సార్. వదిలేయండి సార్. అయితే నీ కొడుకుని రమ్మని చెప్పు. 2 నెంబర్లు కాల్ రిపోర్ట్ వచ్చింది సార్. ఫస్ట్ కుట్టి ఫోన్ నుంచి మేరీ అనే అమ్మాయికి చాలా ఫోన్స్ వెళ్ళాయి సార్. ఆ అమ్మాయి అడ్రస్ కూడా ఇక్కడే సార్. నన్ను వెంటాడుతూ లవ్ చేశాడు సార్. ఎన్నిసార్లు ఇష్టం లేదని చెప్పినా నన్ను వెంబడిస్తూ టార్చర్ పెట్టేవాడు. ఫోన్ చేసి డిస్టర్బ్ చేసేవాడు. ఫోన్లో కూడా బాగా తిట్టేదాన్ని. అయినా రోజుకి 10-15 సార్లైనా కాల్ చేసేవాడు. ఎన్నోసార్లు చెప్పి చూశాను, తిట్టి చూశాను, కానీ తను వినిపించుకోలేదు సార్. కానీ వాణ్ణి చూస్తే ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి సార్. నేను తన్ని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుందామా అని ఏం అడిగాను. మాట్లాడుతున్నావే నువ్వు? అంత ధైర్యం వచ్చేసిందా నీకు? ఏంటి? ఒక్క హత్య చేసి పారిపోయినవాడు ప్రాణాలతో వచ్చాడంటే పెళ్లి చేసుకో. సార్ మణికంఠన్ అనేవాడికి కూడా చాలా ఫోన్లు వెళ్ళాయి సార్. వాడు సాధారణమైన వాడు కాదు సార్. ఈ మొబైల్ దొంగలకంతా ఏజెంట్ సార్ వాడు. అందుకనే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు సార్. ఇప్పుడు 1 టౌన్ బజార్లో 2 షాపులు అద్దెకిచ్చాడు సార్ వాడు. వాడి మీద దొంగ కేసులు బోల్డ్ ఉన్నాయి సార్. ఖాళీ ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆయన ఇంట్లో లేరు సార్. పొద్దున్నే వెళ్లారు, ఇంకా రాలేదు సార్. నీకు నిజంగానే ఏమీ తెలీదా? నిజంగా తెలియదు సార్. నమ్మకపోతే లోపలికొచ్చి చూడండి సార్. పర్వాలేదు. ఇదిగో రాగానే స్టేషన్కి రమ్మను, మర్చిపోక. అలాగే సార్. స్టేషన్లో ఎమ్మెల్యే వెయిట్ చేస్తున్నారు. ఎవరు చెప్పండి? అలాగా, ఇన్ఫామ్ చేస్తాలేండి సార్. ఖాళీ చనిపోయాడు సార్. ఇవాళ పొద్దున్నే రామపురం తోటలో ఎవరో చంపేశారంట సార్. సార్ ఇప్పుడు స్పాట్గా స్టేషన్కా? స్టేషన్. సార్ సార్ ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఉండి వెళ్ళిపోయారు సార్. మీరు రాగానే ఫోన్ చేయమన్నారు. లంచ్కి ఏం చెప్పమంటారు సార్? ఓకే. ఇద్దరికి చికెన్ బిర్యానీ చెప్పు. చాలా సార్. ఓకే సార్. ఓకే సార్, అప్పుడే వెళ్ళిపోయారు ఏంటి ఇన్స్? తీసుకెళ్ళింది మర్చిపోయావా? నా కొడుకు కర్మ చేయడానికి ముందు ఆ నా కొడుకుని నేను చంపాలి. కర్మ ఇంకో వారం తర్వాత కాదు, రేపు పొద్దున్నే. నువ్వు ఊరంతా తిరిగి వస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? మళ్ళీ చెప్తున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా నా కొడుకులు కావాలి. నీ వల్ల కాకపోతే మ్యాటర్ వదిలే, నేను చూసుకుంటాను. ఏంటి సార్ అయింది? ఆ ఎమ్మెల్యేకి మనం పని చేస్తున్నావా లేదా అని డౌట్. అలాగంటున్నాడా? మీరు ఎలా పని చేస్తారో అతనికి తెలియట్లేదు చూడండి. మేరీ,
ఎక్కడున్నావురా? ఎక్కడికి వెళ్ళి దాక్కున్నావు? నేను నిన్ను ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? నువ్వు కనిపించక ఎంత భయపడ్డానో తెలుసా? రే, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఏం కాదులే. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మేరీ. ఎటు పరిగెడుతున్నాడో తెలియట్లేదు. పిచ్చి పట్టినట్టుగా ఉంది. నిన్నటి వరకు గుణ నాతోనే ఉన్నాడు, నాతో పుట్టలేదు. అంతే, వాడు లేడని గుర్తొస్తానే చచ్చిపోయాడని పేపర్లో చూసినప్పుడు అలా నా షర్ట్ని చింపి బోరుమని ఏడవాలనిపించింది. షూ, ఏం కాదురా. జానీ ఎక్కడున్నాడో తెలియట్లేదు. మా అమ్మని చూసి చాలా రోజులైంది. మా అమ్మని చూడాలనిపిస్తుంది. నేను లేకపోతే మా అమ్మ భోజనం కూడా చేయదు తెలుసా. నన్నే తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. అసలేమైంది? ఎందుకు పోలీసులు నేను వెతుకుతున్నారు? నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా?